హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం ఆశ్రమవాస పర్వంలో భాగంగా ధృతరాష్ట్రులు వారు ధర్మరాజుకు చెప్పినటువంటి రాజనీతి శాస్త్రం గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రులు వారు ధర్మరాజుకి ఈ విధంగా చెప్పసాగారు. యుద్ధము రెండు విధాలు. ఒకటి, కోటను ముట్టడించి కోటలో వారికి బయట నుండి సహాయం అందకుండా చేసి ఓడించడం. రెండవది, ముఖాముఖి యుద్ధం చేసి ఓడించడం. మొదటి దానిలో సైన్య నష్టం తక్కువగా ఉంటుంది. సమయానుకూలంగా ఏ పద్ధతి అనుసరించాలో నీవే నిర్ణయించుకోవాలి. ఈ రెండిటికి ముఖ్యమైన సైన్యమును పటిష్టంగా ఉంచుకోవాలి. నీ శత్రు రాజ్యంలో ఉన్న మంత్రులు రాజునికి ఎదురు తిరిగినట్టు తెలిస్తే అదే అదునుగా భావించి వారిలో వారికి విభేదాలు కల్పించి దండెత్తి వారిని సులభంగా జయించాలి. ఎంత ప్రయత్నించినా తన రాజ్యంలోని రహస్యాలు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతూ రాజ్యపాలన చేసే రాజుతో యుద్ధం కన్నా సంధి ఉత్తమం. ఇంకా శత్రురాజులను అనువైన సమయం చూచి జయించి వశపరుచుకోవాలి. అంతవరకు అతన్ని స్వేచ్ఛగా ఉండనివ్వాలి. ఆదమరిచి ఉన్నప్పుడు మీద పడి లోబరుచుకోవాలి. నీవు నీ పొరుగు రాజు మీదకి దండెత్తాలి అనుకున్నప్పుడు ముందు అతని బలము, అతని సైన్యము, అతని శక్తియుక్తులు, అతనికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, అతనికి నమ్మిన వారు ఎవరు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అతన్ని జయించడానికి తగు వ్యూహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాజుకు రెండు రకాల బలాలు ఉంటాయి. ఒకటి నీ స్వంత బలం, అంటే నీ స్వంత సైన్యం. రెండవది నీ మిత్రుల బలం. నీ కష్ట సుఖముల్లో నీకు అండగా ఉండే బలము ఏదో గ్రహించి దానిని నమ్ముకోవాలి. దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నీవు నీ శత్రురాజ్యంను జయించినప్పుడు ఆ రాజ్య ప్రజలకు నీ మీద అభిమానం కలిగేటట్టు చూసుకోవాలి. వారిని అన్ని విధాలా ఆదుకోవాలి. అప్పుడు నీ కీర్తి శత్రురాజ్యంలో కూడా పెరుగుతుంది. కాబట్టి నీ రాజ్యంలోని ప్రజలను కానీ శత్రురాజ్యంలోని ప్రజలను కానీ దయతో చూడాలి. ధర్మనందన, రాజైన వాడు వివిధ శాస్త్రములు చదివి అందులో నిష్ణాతుడై ప్రజలను వారి ఆస్తులను జాగ్రత్తగా కాపాడుతూ అందరి ఎడల దయతో ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా పన్నులు వసూలు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసే రాజుకు ఆ రాజ్యము కామధేనువే అవుతుంది. ధర్మ మార్గంలో రాజ్యపాలన చేసిన రాజుకు ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖాలు లభిస్తాయి. ప్రజలను దయతో, ప్రేమతో, పక్షపాతం లేకుండా కన్న బిడ్డల వలె కాపాడే రాజుకు అశ్వమేధ యాగములు చేసిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితం కలుగుతుంది. నాయన ధర్మనందన, నీకు ఇదివరకే తాత భీష్ముల వారు, వ్యాసుడు, కృష్ణుడు ఎన్నో నీతి వాక్యములు చెప్పారు. నీవు విన్నావు. అయినా నీ మీద ఉన్న వాత్సల్యం కొద్దీ నాకు తెలిసిన రాజనీతి సూత్రాలు చెప్పాను. అయినా నీకు తెలియని రాజనీతి ఏముంది? కానీ నిరంతరం పెద్దలను సేవిస్తూ ఉండు, నీకు సకల శుభములు కలుగుతాయి అని ధృతరాష్ట్రులు వారు ధర్మరాజుకి రాజనీతి శాస్త్రం వినిపించారు. ఇది మనకి మహాభారతం ఆశ్రమవాస పర్వం ప్రథమ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదురేనువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.